రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు కార్మికుల నిరసనతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ను సంతాపం తెలిపారు. కార్మికులు హక్కుల కోసం పోరాడాలే తప్ప క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని నేతలు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. బలవన్ మరణానికి పాల్పడిన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలు డిపోలలో కార్మికులు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. జంట నగరాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాలు ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి. ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల జేఏసీ నిరసన ర్యాలీ చేపట్టింది. భూపాలపల్లి బస్ డిపోలో కార్మికులు నల్ల రిబ్బన్లను ధరించి నిరసన చేపట్టారు. జగిత్యాల డిపోలో కార్మికులు కొవ్వొత్తులతో శంకర్ గౌడ్ కు నివాళి అర్పించారు. ఖమ్మంలో నోటికి నల్ల రిబ్బన్లను ధరించి మౌన ర్యాలీ నిర్వహించారు. ఆత్మహత్యకు యత్నించి మృతి చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ కు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నివాళులు అర్పించారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కు ఐఎన్టీయూసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ సంతాపం ప్రకటించగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుడు కుటుంబానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చర్చల ద్వారానే డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుని ఆత్మ బలిదానం హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ముందు చేపట్టిన సమ్మెలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేబీఎస్ వద్ద కార్మికుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపి శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.